హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ఇంట్రడక్షన్ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే నేను మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడే మాట్లాడేస్తాను. తర్వాత మీరు వీడియో స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. సో, బేసిక్‌గా నేనేంటంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అదేంటంటే హార్స్ ఇయర్ బేస్డ్‌గా. సో, దానివల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అని చెప్పడం అయితే జరిగింది. సో, ఇప్పుడేంటంటే పర్టిక్యులర్‌గా ఈరోజు సూర్యగ్రహణం అనేది ఫిబ్రవరి 17న వచ్చింది. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. బట్ అదేంటంటే మన కంట్రీలో అయితే కనిపించలేదు కాబట్టి దాని ఇంపాక్ట్ అయితే ఉండదు. బట్ ఎనర్జీస్‌లో అయితే షిఫ్ట్ ఒస్తుందండి. అందులో అయితే నో డౌట్. సో, అందుకే నేనేంటంటే ఈ సూర్యగ్రహణం బేస్డ్‌గా కూడా ఒక రీడింగ్ చేయాలి అని అనుకున్నాను. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ సూర్యగ్రహణం అనేది ధనిష్ట నక్షత్రం కుంభరాశిలో వచ్చింది. సో, కుంభరాశికి అధిపతి శనిదేవుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి అలా చూసుకున్నట్టయితే డెఫినిట్‌గా మేజర్ కార్మిక్ రీసెట్ అనేది జరుగుతుంది. సో, కొంతమంది లైఫ్‌లోనైతే క్లియర్‌గా చేంజెస్ కనిపిస్తాయండి. అది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. సో, రీడింగ్ చేసిన తర్వాత మీకు నేను క్లారిటీ ఇస్తాను. బట్ ఏది ఏమైనా సరే చేంజెస్ అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నార్మల్‌గానే సోలార్ ఎక్లిప్స్ కానీ, లూనార్ ఎక్లిప్స్ కానీ వచ్చింది అంటే చేంజెస్ అయితే వస్తాయి. అలాంటిది సోలార్ ఎక్లిప్స్ అనేది పర్టిక్యులర్‌గా ఆక్వేరస్ సైన్‌లో వచ్చిందెప్పుడో డెఫినెట్‌గా ఇంకా బిగ్ చేంజెసే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే కార్మిక్ రీసెట్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కొంతమంది వాళ్ళ కార్మిక్ ప్యాటర్న్స్‌లో చేంజెస్ చూస్తారు. అంటే కొంతమందికి ఏంటంటే కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అవ్వచ్చు. కొంతమందికి బిగిన్ కూడా అవ్వచ్చు. సో, ఏది ఏమైనా సరే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. సో, దాని ప్రకారం మీరు కూడా దేని మీద ఫోకస్ చేయాలి? లేకపోతే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ అనేవి మీరు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా కొన్ని మీకు తెలుస్తాయి. సో, అందుకే నేనేంటంటే ఈరోజైతే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడడానికే ట్రై చేయండి. ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానో ఆల్రెడీ చెప్పేసాను. బట్ మళ్ళీ చెప్తున్నాను. సూర్యగ్రహణం వల్ల ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇదేంటంటే రాసులు బేస్డ్‌గా కూడా చేయాలి అని చెప్పి అరేంజ్‌మెంట్ అయితే చేశాను. సో, మీరు చూసినట్టయితే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, కర్కాటక, తుల, మకర రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, సింహ, వృశ్చిక, కుంభరాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, కన్య, ధనుస్సు, మీన రాశి ఉన్నాయి. సో, బేసిక్‌గా ఇక్కడ మీ రాశి ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే, ఒకవేళ మీ రాసేంటో మీకు తెలీదనుకోండి. సో, డేట్ ఆఫ్ బర్త్ తెలీదు. ఏ డీటెయిల్స్ తెలీవు అనుకోండి. అప్పుడు మీకు కనిపిస్తున్న కలర్స్‌లోని ఏది అట్రాక్టివ్‌గా అనిపిస్తే దాని ప్రకారమైన పిక్ చేసేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కార్డ్స్ ఏంటంటే మీ ఎనర్జీనైతే పిక్ చేసేసుకుంటే, బట్ మీ ఇంట్యూషన్ మీకేదైతే చెప్తుందో అంటే మనసు ఏదైతే బలంగా పిక్ చేసుకోమని చెప్తుందో దాని ప్రకారమైన పిక్ చేసుకున్న ఎనర్జీస్ అయితే కార్డ్స్ పిక్ చేసుకుంటాయి. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. అలా అయినా రీడింగ్ చూడండి. ఈ పార్ట్‌ని స్కిప్ చేస్తే మరి మీకు ఐడియా ఉండదు కానీ, బట్ ఇంట్రడక్షన్ పార్ట్ విన్న వాళ్ళకైతే ఇది నేను అంటే క్లారిటీ ఇస్తున్నాను. సో, కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద గాని క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మేష, కర్కాటక, తుల, మకర రాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, పర్టిక్యులర్‌గా ఈ విధంగా ఎందుకు అరేంజ్ చేశాను అనే దాని కోసం ఇక్కడ మాట్లాడతాను. ఎందుకంటే ఇంట్రడక్షన్ పార్ట్‌లో మరీ ఇంత లెంతీగా మాట్లాడితే నాకు తెలిసి చాలా మంది వీడియోనైతే స్కిప్ చేస్తారు. బట్ ఎవరి కార్డ్ సెట్ పిక్ చేసుకున్న దగ్గర వాళ్ళ రాసుల గురించి మాట్లాడితే ఖచ్చితంగా వింటారు. సో, అలా చూసుకున్నట్టయితే
ఎప్పుడు మీరు చూసినట్టయితే నేను 4 కార్డ్ సెట్స్ అరేంజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే మాత్రం 3 కార్డ్ సెట్సే అరేంజ్ చేశాను. సో, ఈ అరేంజ్‌మెంట్ అనేది కూడా ఎలా చేశాను అంటే, మనకి రాసుల్లో కూడా 3 డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయండి. పర్టిక్యులర్‌గా ఈ 4 రాసుల వారు ఎవరైతే ఉన్నారో, మీ రాసుల్ని ఫిక్స్డ్ సైన్స్ అంటారు. సో, సీజన్ బిగినింగ్‌ని ఇండికేట్ చేస్తాయి. దాని అర్థం ఏంటంటే, పర్టిక్యులర్‌గా ఈ రాశి వారు ఏదైనా ఇనిషియేట్ చేయడానికి ముందు ఉంటారండి. అంటే మిగతా రాసుల వారు కూడా ఇనిషియేట్ చేయొచ్చు కానీ, బట్ మీరేంటంటే లైక్ రెడీగా ఉంటారు. ఇప్పుడు కొంతమందేంటంటే ఇనిషియేట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా సరే ఆలోచిస్తారు. భయపడుతూ ఉంటారు. చెయ్యొచ్చా లేదా? సో, వెయిట్ చేద్దామా? కొంత టైం తీసుకొని వాళ్ళు ఏదైనా చేస్తే మనం చూద్దాం. లేకపోతే సిట్యుయేషన్‌లో ఏదైనా చేంజ్ వస్తే అప్పుడు మనం ముందుకు వెళ్దాం అన్నట్టుగా ఉంటారు. బట్ పర్టిక్యులర్‌గా ఈ 4 రాసుల వారు మాత్రం అలా ఉండరు. వాళ్ళేదైనా చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే, వాళ్ళకా క్లారిటీ వచ్చింది అంటే, ముందుకు వెళ్లి చేయడానికే చూస్తారు కానీ, సైలెంట్‌గా సిట్యుయేషన్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూసి అప్పుడు చేద్దాం అలా ఉండరు. సో, దానివల్ల అంటే మీ 4 సైన్స్‌కి కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అందుకే ఈ విధంగా అరేంజ్ చేశాను. మీకు అర్థమైందనుకుంటున్నాను. అసలు చూద్దాము మరి సూర్యగ్రహణం వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీరు ఎలాంటి చేంజెస్ చూడొచ్చు? అసలు దేని మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లో కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక విషయంలో యాక్షన్ తీసుకోవాల్సి ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా మీరు డెసిషన్స్ తీసుకోవడం అండ్ సిట్యుయేషన్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎంత ముందుకు వెళ్తున్నా సరే అది మీకు ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్ లాగా అనిపిస్తది. మీకు ఒక క్లారిటీ రావడం కానీ, మీరేంటంటే రైట్ వేలో ఆన్సర్స్‌ని ఫైండ్ చేయలేకపోవడం లాంటివి జరుగుతాయి. సో, మీరేంటంటే కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ టైంలోనేంటంటే మీ అగ్రెషన్‌ని కంట్రోల్ చేసుకోవాలండి. కొంతమందేంటంటే చాలా అగ్రెసివ్‌గా ఉంటారు. సో, అది కంట్రోల్ చేసుకోవాలి. దానివల్ల మీకేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ ఈ టైంలోనేంటంటే కొంత డిఫికల్టీ కూడా ఉంటది. వ్యక్తులేంటంటే మీకు హార్డ్ టైమ్ ఇస్తుంటారు. సో, దానివల్ల మీరెలా ఫీల్ అవుతుంటారంటే, అలాంటి వ్యక్తులకి ఏదో లెసన్ నేర్పించాలి అనుకుంటారు. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు డిఫికల్టీ ఫేస్ చేస్తారో లేదో తెలీదు కానీ, మీరు మాత్రం ఫేస్ చేసే పరిస్థితి ఉండొచ్చు. సో, అందుకే వ్యక్తులతోనేంటంటే కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మెయిన్ ఏంటంటే ఎవరైనా జెంట్స్ ఉంటే మాత్రం లేడీస్‌తో ఎంగేజ్ అవ్వొద్దు. ఈ టైంలోనేంటంటే మీరు మేబీ లేడీస్‌కి కొంత దూరంగా ఉంటే మంచిది. అంటే ఔట్ సైడ్ అనే కాదండి. ఇంట్లో పర్టిక్యులర్‌గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, వాళ్ళతో కూడా మీరేంటంటే కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి, సో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో కొంచెం చూసుకోవాల్సిన అవసరం నాకైతే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు కొంతమంది బయట లేడీస్‌నేంటంటే ఈజీగా ట్రస్ట్ చేసేస్తుంటారు. సో, అలా కూడా ఎవరిని ట్రస్ట్ చేయొద్దండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని స్కామ్ చేయడం కానీ, మీకు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావడం కానీ, ఇలాంటివి చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మెయిన్ ఏంటంటే జెంట్స్‌కి ఇది. అండ్ లేడీస్ విషయంలో కూడా నేను మీకు ఒకటే చెప్తానండి. మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి అంటే కొంతవరకు మిమ్మల్ని మీరు ట్రబుల్ నుంచయితే సేవ్ చేసుకుంటారు. లేకపోతే మాత్రం కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఎందుకు అంటే ఒకటే రీజన్ అండి. కర్మ. అంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే మిమ్మల్ని మీరేంటంటే కొంతవరకు కంట్రోల్‌లో పెట్టుకోవడం కానీ, ఈ టైంలో మీరు చెయ్యాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని లెసన్స్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నట్టవుతుంది. దానివల్ల కొంత కర్మని మీరు క్లియర్ చేసుకోవడం అవుతుంది. ఈ టైంలో ఎవరైతే డిసిప్లైన్డ్‌గా ఉంటారో, ఎవరైతే ఆర్గనైజ్డ్‌గా ఉంటారో, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తారో, అలాంటి వాళ్ళు మాత్రం చాలా కర్మాని క్లియర్ చేసుకుంటారనే చెప్పాలండి. ఎందుకంటే ఇవన్నీ జరిగేదే మీకోసం.
మీరేంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో, ఇదేంటంటే నాకే ఎందుకు జరుగుతుంది? నేనే ఎందుకు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నాను? సో, వ్యక్తులందరూ హ్యాపీగానే ఉన్నారు. నా లైఫే ఎందుకిలా ఉంది అనుకోని మీరేంటంటే కంపేర్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవడం కానీ అలాంటివి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఎవరితో కూడా కంపారిజన్ అయితే మీకు అవసరం లేదు. ఎందుకంటే మీ లైఫ్‌లో కొన్ని నెగెటివ్‌గా జరుగుతున్నాయి. ఆర్ కొన్ని డిఫికల్టీస్ మీరు ఫేస్ చేస్తున్నారు అంటే ఒకటే రీజన్ కార్మిక్ డెట్స్ అనేవి ఈ విధంగా అయినా మీరు క్లియర్ చేసుకుంటే, ఈ విధంగా అయినా సరే మీ లైఫ్ ప్యాటర్న్ ఏంటో మీకు అర్థమైతే, దాని ప్రకారం మీ లైఫ్‌లో మీరేంటంటే ముందుకు వెళ్తారండి. చాలా మందికేంటంటే ఇప్పటికీ లైఫ్ పర్పస్ ఏంటి అనేది తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళున్నారు. దాన్ని డిస్కవర్ చేయడం కోసం అని చెప్పి చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్న వాళ్ళున్నారు. సో, మీరు ఎప్పుడైతే కొంచెం మీ ముందున్న యాక్టివిటీస్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారో, వాటి మీద కరెక్ట్‌గా ఫోకస్ చేస్తారో, ఖచ్చితంగా ఈ టైంలోనేంటంటే మీరు చాలా కర్మాని క్లియర్ చేసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఆ డిఫికల్టీస్‌కేంటంటే ఒక ఎండ్ కార్డ్ పడతదని చెప్పొచ్చు. అట్‌లీస్ట్ అన్నీ ఒకేసారి క్లియర్ అయిపోతాయని నేను చెప్పను కానీ, బట్ డెఫినిట్‌గా ఒక 70% ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ కార్డ్స్‌లోనే ఎనర్జీ అలా ఉంది. మెయిన్ ఏంటంటే వర్క్ చేసే వాళ్ళు మాత్రం డెఫినిట్‌గా వర్క్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే నాకేమనిపిస్తుంది అంటే, కొంతమంది వర్క్ చేస్తుంటారు కానీ, ఏదో ఫార్మాలిటీకి చేయాలి అని చేస్తుంటారు. వాళ్ళలోనేంటంటే ఆ ప్యాషన్ అనేది మిస్ అవుతుంటది. ఆర్ కొంత క్లారిటీ మిస్ అవుతుంటది. వాళ్ళేం డిజర్వ్ చేస్తారు అనేది వాళ్ళు అర్థం చేసుకోరు. సో, అలా చేయొద్దండి. ఎందుకంటే, మీరు మీ వర్క్ మీద కొంత ఫోకస్ చేయడం వల్ల అండ్ మీరేంటంటే ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోవడం వల్ల కెరియర్ పాత్‌లో మాత్రం మేజర్ చేంజెస్ అయితే చూస్తారండి. నాకు తెలిసి మిగతా యాస్పెక్ట్స్‌లో కూడా చేంజెస్ రావచ్చు. బట్ పర్టిక్యులర్‌గా ఎవరైనా సరే కెరియర్ విషయంలో చాలా డౌన్‌లో ఉన్నారు. ఇంకా అంటే కెరియర్‌లో గ్రోత్ అనేది రావట్లేదు. ఆర్ వాళ్ళనుకున్న గోల్స్‌కి వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నట్టుగా అనిపిస్తే మాత్రం కొంచెం కెరియర్ మీద ఫోకస్ చేయండి. దానికి రీజన్ ఏంటంటే ఈ టైంలో మీరు ఫోకస్ చేసి మీ వైపు నుంచి కరెక్ట్‌గా కానీ కాంట్రిబ్యూట్ చేస్తే సక్సెస్ గ్యారంటీ అండి. మీరు గవర్నమెంట్ జాబ్‌కే ట్రై చేసినా, లేకపోతే సాఫ్ట్‌వేర్ జాబ్‌కే ట్రై చేసినా ఆర్ అట్‌లీస్ట్ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నా కెరియర్‌లోని బిగ్ చేంజ్ చూడాలి అనుకుంటే ఈ టైంలో ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి కెరియర్‌లో బిగ్ చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న ఆర్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు మరి కొంచెం ఎక్స్‌పాండ్ చేయాలి అనుకున్నా సరే ఈ టైంలోనేంటంటే అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. సో, బేసిక్‌గా కార్డ్స్ ప్రకారం ఏంటంటే మీ సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది అన్నట్టుగా కనిపిస్తుంది. సో, కొంచెం అందుకే ఫోకస్డ్‌గా ఉండండి. టైం అయితే ఎవరు వేస్ట్ చేసుకోవద్దు. ఈ టైంలోనేంటంటే మీకు ఎలాంటి చిన్న ఛాన్స్ ఉన్నా సరే దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయడమే మంచిది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఆఫ్‌కోర్స్ మీలో కొంతమంది ఏంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసిన వాళ్ళుంటారు. స్టేబుల్‌గానే ఉంటారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం ఎంత ఇంపార్టెంటో, రియాలిటీని అర్థం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంటు. సో, మోస్ట్‌లీ రియాలిటీ ఏంటి అనుకోని టైమ్ టు టైమ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దాని ప్రకారం ప్రాక్టికల్‌గా మీ అప్రోచ్ ఉంటుందా లేదా కూడా చూసుకోండి. ఎందుకంటే అలా ఉండడం వల్ల కూడా కొన్ని చేంజెస్ అయితే మీ లైఫ్‌లో వస్తాయండి. డెఫినిట్‌గా కొన్ని మీ లైఫ్‌లో జరుగుతాయి. అవి బ్యాడ్ థింగ్స్ అయితే కావు. బట్ అలాంటివి జరగకపోతే మీకెప్పటికి కూడా కొన్ని అర్థం కాదు. మేబీ మీలో చాలా మందేంటంటే ఇదే కరెక్టు. ఇలానే మనం చేయాలి అనే ఒక పర్స్‌పెక్టివ్‌తో ఉండొచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే, మీ పర్స్‌పెక్టివ్ అనేది రియాలిటీకి డిఫరెంట్‌గా ఉండొచ్చు. మేబీ మీరేంటంటే ప్రాక్టికల్‌గానే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ పర్సెప్షన్ అనేది మ్యాటర్ కదా! మీరేంటంటే ఒకలా అనుకోవచ్చు. బట్ రియాలిటీ ఇంకొకలా ఉండొచ్చు. సో, దానివల్ల కూడా ఏంటంటే, కొన్ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోవచ్చు. ఇక్కడేంటంటే మీరు ఎమోషనల్ అవుతారు. సో, ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండలేరు అన్నట్టుగా కార్డ్స్ ఏం చూపించట్లేదు. లైక్ ఏంటంటే మేబీ మీరు కరెక్ట్‌గా థింక్ చేసినప్పటికి, కరెక్ట్‌గా హ్యాండిల్ చేసినప్పటికి, అది రియాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉంది. సో, మీరు ఎంతవరకు దాన్ని బెటర్‌గా అర్థం చేసుకుంటున్నారు అనేది మ్యాటర్ అన్నట్టుగా చూపిస్తున్నాయి కాబట్టి, సో, మీలోని కొన్ని చేంజెస్ అయితే రావాల్సిన అవసరం కనిపిస్తుందండి. సో, నేనైతే క్లియర్‌గా ఒకటే చెప్తాను. ఈ టైంలోని మీ లైఫ్‌లోని మీరు ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే కొంత డిసిప్లైన్డ్‌గా ఉండడం, వ్యక్తుల విషయంలోని అంటే క్లియర్‌గా కొన్ని బౌండరీస్ అనేవి సెట్ చేసుకొని, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలో చూసుకొని మీ వైపు నుంచి మీరు థింగ్స్‌ని కానీ బెటర్‌గా హ్యాండిల్ చేస్తే మీ లైఫ్‌లోని మీరేంటంటే ఈ టైంలో బిగ్ చేంజెస్ చూస్తారండి. అండ్ కొన్ని అచీవ్ కూడా చేస్తారు. నాకు తెలిసి సక్సెస్ అయితే గ్యారంటీ. ఇది ఒక కెరియర్ యాస్పెక్ట్ అని నేను అనుకోవట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే మీ విషెస్‌లో ఒక విష్ అయితే ఖచ్చితంగా గ్రాంట్ అవుతదంట. కాకపోతే మీరేంటంటే సిన్సియర్‌గా ఉన్నారా లేదా? అది సిన్సియర్‌గా కావాలి అనుకుంటున్నారా లేదా అనేదే మ్యాటర్. ఎందుకంటే మీకు సిన్సియారిటీ ఉంటే అది ఎంత బిగ్ విష్ అయినా సరే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. మీకు సిన్సియారిటీ ఉండడమే ఇంపార్టెంట్.
సో మీరేంటంటే దాని గురించి అంటే అవుతుందో లేదో, సో మనం ఇలా కోరుకోవచ్చో లేదో అలా అనుకోవద్దు. మీరు ఎంత సిన్సియర్‌గా ఉన్నారు, నిజంగానే మీకు కావాలా వద్దా అనేది మాత్రం ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడూ కూడా మీ రిక్వైర్మెంట్ ప్రకారం, మీ ఎనర్జీస్ ప్రకారమే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటది. సో యూనివర్స్ ఏంటంటే మీ నుంచి పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక సిట్యుయేషన్ రిలేటెడ్‌గా హై వైబ్రేషన్స్ కానీ రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక విష్ లైక్ బిగ్ విష్ మాత్రం గ్రాంట్ అవుతది. అండ్ నేను చెప్తున్నాను కదండీ! కొంతమందికేంటంటే వాళ్ళు ఒక పొజిషన్‌ని హోల్డ్ చేస్తారు. నాకు తెలిసి ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తున్నా ఆర్ పర్టిక్యులర్‌గా ఏదైనా వాళ్ళు వర్క్ చేస్తున్న ఫీల్డ్‌లో ఒక హై పొజిషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అదైతే వర్కౌట్ అవుతదండి. ఇదేంటంటే నేనిక్కడ ఏ స్పెసిఫిక్ ఫీల్డ్ అని చెప్పను కానీ, మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా ఆర్ మీరు ఇంకొక ఫీల్డ్‌కి వెళ్లి అక్కడైనా సరే గ్రో అవ్వాలి. అక్కడైనా సరే ఒక హై పొజిషన్‌ని హోల్డ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, ఈ టైంలోనేంటంటే మీ గోల్స్ మీద మీరు వర్క్ చేయండి. మీ వైపు నుంచి మీరు ఎంత చేయాలో అంతా చేస్తే మాత్రం చేంజెస్ అయితే వస్తున్నాయండి. క్లియర్‌గా మీరు చూస్తారు కూడా. సో, మీరేంటంటే కొన్ని జరుగుతున్నాయి అని చెప్పి లోగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అవన్నీ కూడా టెంపరరీ సిట్యుయేషన్స్ అండ్ మీరు కొంత కరెక్ట్‌గా ఉండడం కోసమే జరుగుతాయి కానీ మిమ్మల్ని ట్రబుల్ చేయడానికైతే కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లోనేంటంటే ఎందుకో ఫోకస్డ్‌గా ఉండలేకపోతున్నారండి. మీరేంటంటే లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీద చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మీ వైపు నుంచి చాలా చేశారు. బట్ ఎందుకో అది ఏంటంటే మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోవడం కానీ, లేకపోతే ఎప్పుడు దగ్గరికొచ్చి మిస్ అయిపోవడం కానీ, ఇలా ఏవో జరిగాయి. అంటే మొత్తానికి మీరేంటంటే మీ వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టి స్ట్రగుల్ తీసుకున్నా, మీరంత డిటర్మైన్డ్‌గా చేసినప్పటికి కూడా స్టిల్ వర్కౌట్ అవ్వలేదు. ఆర్ పెండింగ్‌లో ఉండిపోయిందది. సో, మీకేంటంటే ఇంక ఇంట్రెస్ట్ పోయింది. మీరేంటంటే ఇంక నేను చేయలేను, నా వల్ల అవ్వదు. నేను ఎంత చేస్తున్నా ఇంకిలానే ఉంది అనుకోని విడిచిపెట్టేసారు. సో, దానికి మీరేంటంటే లేదు లేదు నేను ఇంకా ప్రయత్నం చేయాలి. నేనింకా చేయాల్సింది చాలా ఉంది అని అయితే ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు ప్రయత్నం చేశారు. చాలా రకాలుగా అంటే దాన్ని సెట్ చేయాలనైతే చూసారు. బట్ సెట్ అవ్వలేదు. మీరింక అందుకే ఎలా అంటే ఈజీ మెథడ్ కానీ, లేకపోతే షార్ట్ కట్స్‌ని కానీ వెతుక్కుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా మీరేంటంటే రియాలిటీని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. థింగ్స్‌నేంటంటే సేఫ్‌గా ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. మీ లైఫ్‌లోనేంటంటే ఈజీగా చేంజెస్ రావాలి. ఆర్ మీరేంటంటే కొన్ని ఓవర్‌కమ్ చేయకుండా ఆర్ కొంత రిస్క్ తీసుకోకుండా ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా చూస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ మీరు చేయాల్సింది కొన్ని చేశారు. బట్ చేంజెస్ అయితే రాలేదు. సో, ఇదేంటంటే ఈజీగా ఎండ్ అయిపోతే బావుంటుంది. ఆర్ ఈజీగా లైఫ్‌లో చేంజ్ వచ్చేస్తే బావుంటుంది అన్నట్టుగా మీ ఎనర్జీస్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే. బట్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు కొన్ని అర్థం చేసుకోలేకపోతున్నారండి. బియాండ్ చూడలేకపోతున్నారు. సో, దానివల్ల ఇక్కడ మీరేంటంటే మధ్యలో ఉండిపోయారు. నాకు తెలిసినంత వరకు ఈ టైంలోని మీరేంటంటే ఫోకస్డ్‌గా ఉండాలి. అండ్ మీరేంటంటే ఇక్కడ ఏదైతే చెయ్యాలో మీకు అర్థమైన ప్రకారం మీ వైపు నుంచి మీరు చేయాల్సింది మాత్రం చెయ్యండి. గివ్ అప్ చేయొద్దు. అండ్ ఈజీగా జరిగిపోవాలి అని కూడా వద్దు. ఈవెన్ డిఫికల్టీ ఉన్నా, స్ట్రగుల్ ఉన్నా సరే ఫేస్ చేయడానికే ట్రై చేయండి. ఎలాంటి హార్డ్‌షిప్స్ వచ్చినా సరే ముందుకు వెళ్ళడానికే చూడండి. ఎందుకంటే మీరు థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారో, మీరు ఇక్కడ దాని కోసం ఇంకా ఎంత ఎఫర్ట్స్ పెడతారో దాని ప్రకారమే రిజల్ట్ ఉంటదండి. ఇవైతే ఈజీగా జరిగేవి కాదు. ఎందుకు అంటే ఇదంతా ఒక కార్మిక్ ప్యాటర్న్. సో, దానివల్ల ఏంటంటే ఇవన్నీ ఈజీగా అయితే జరగవు. మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టాలి. కొంతవరకు మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటేనే మీరు రిజల్ట్ అయితే చూస్తారు. మీరేమిస్తారో అదే తిరిగొస్తదండి. ఒక మాటలో చెప్పాలంటే. మీరు మీ 100% ఇస్తే రిజల్ట్ కూడా అలానే వస్తది. మీరు ఒక 10% ఇస్తే రిజల్ట్ అలానే ఉంటది. అంటే మీరిచ్చే దాన్ని బట్టే చేంజెస్ ఉంటాయి. దీనికోసం డెఫినిట్‌గా కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కానీ, కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి కానీ ఉంటది. బట్ అలా మీరు అవ్వడానికి రెడీ. మీరు కొన్ని ఫేస్ చేస్తారు అంటే మాత్రం డెఫినిట్‌గా రిజల్ట్ అయితే మాత్రం చాలా బెటర్‌గా వస్తుంది. మీరేంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మీకు వర్తీ అనిపిస్తది. వెంటనే జరగకపోయినా డెఫినిట్‌గా జరుగుతది. సో, మీరేంటంటే దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ మీలో కొంతమందుంటారు ఇంకొక కేటగిరీ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలనుకుంటారు. ఆర్ అక్కడేంటంటే వాళ్ళు ఏదో దాన్ని హ్యాండిల్ చేయడమో, లేకపోతే వ్యక్తుల్ని కమాండ్ చేయడం వల్లో అన్నీ చేంజ్ అయిపోతాయి అన్నట్టు ఫీల్ అవుతారు. బట్ అలా ఎవరు చేయొద్దండి. దానివల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగా ఫస్ట్ నేను మీకు చెప్పాను. సో, ఏది ఏమైనా సరే
మీ వైపు నుంచి మీరు డిసిప్లైన్డ్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీ వైపు నుంచి మీరు ఎంత చేయాలో అంత చేయడానికే చూడండి. అది ఏ సిట్యుయేషన్‌లోనైనా మీ 100% ఇస్తున్నారు. అట్‌లీస్ట్ మీరు 100% ఇస్తున్న ఫీలింగ్ మీకుంటే మాత్రం రిజల్ట్ అయితే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ఉంటుందండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వృషభ, సింహ, వృశ్చిక, కుంభరాశి వారున్నారో పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఈ రాసుల్ని ఇలా ఎందుకు అరేంజ్ చేశాను అనేదైతే ఇక్కడ మాట్లాడతాను. ఎందుకంటే నేను వీడియో స్టార్టింగ్‌లో కానీ చెప్తే మేబీ అది లెంతీ అయిపోవడం వల్ల చాలా మంది వినకపోవచ్చు. సో, ఇక్కడైతే ఒక క్లారిటీ వస్తది అని ఇక్కడ చెప్తున్నాను నేను. సో, అలా చూసినట్టయితే ఈ 4 సైన్స్‌ని ఫిక్స్డ్ సైన్స్ అంటారండి. అంటే సీజన్‌కి మిడిల్‌లో వస్తాయి. అందుకే వీటినేంటంటే ఫిక్స్డ్ సైన్స్ అంటారు. అండ్ పర్టిక్యులర్‌గా ఈ 4 సైన్స్‌కి కొన్ని సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. సో, ఈ సైన్స్ వాళ్ళేంటంటే స్టడీగా ఉంటారండి. అంటే వాళ్ళు ఏదైనా మెయింటైన్ చేయగలుగుతారు. సో, ఎన్ని హార్డ్‌షిప్స్ ఉన్నా ఆర్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా సస్టైన్ అవుతారు వాళ్ళు. వాళ్ళకేంటంటే ఇవి ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా బ్యాలెన్స్ చేస్తే బావుంటుంది? అనేదైతే తెలుస్తుంది. మేబీ స్టార్టింగ్‌లో అయితే కొంత ఇబ్బంది పడొచ్చు. బట్ తర్వాతైనా సరే వాళ్ళేంటంటే దీన్ని వాళ్ళు కంట్రోల్‌లోకి తెచ్చుకోగలుగుతారు. లైక్ ఏంటంటే వాళ్ళలోని అలా బ్యాలెన్స్ చేసే ఎబిలిటీ అయితే ఉంటది. సో, బేసిక్‌గా ఈ 4 సైన్స్ వాళ్ళు ఏంటంటే చాలా స్టడీగా ఉంటారు అని చెప్పొచ్చు. ఈ 4 సైన్స్ వాళ్ళేంటంటే అంత ఈజీగా బ్రేక్ అవ్వరు. అండ్ స్టెబుల్‌గా కూడా ఉండగలరండి. సో, అది పరిస్థితి. చూద్దాం అసలు. సూర్యగ్రహణం వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుందిప్పుడు? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, అసలు మీరు దేని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీలో కొంతమంది కొన్ని సిట్యుయేషన్స్‌లో ఈజీ మెథడ్స్‌కి అలవాటు పడిపోయినట్టున్నారు. ఆర్ షార్ట్ కట్ వెతుక్కొని, షార్ట్ కట్‌లో వెళ్ళడం లాంటివేవో చేస్తున్నారు. అది ఏ సిట్యుయేషన్‌లో అయినా అవ్వచ్చు. నేనిక్కడ సిట్యుయేషన్స్ అయితే మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు. బట్ డెఫినెట్‌గా మీరేంటంటే, మీ లైఫ్‌లో కొన్ని మాత్రం ఈజీగా హ్యాండిల్ చేయాలి అని చూస్తున్నారు. బట్ అదైతే మార్చుకోవడం మంచిది. ఎందుకంటే, ఈ టైంలో మీరు ఈజీ మెథడ్‌ని వెతుక్కున్నా ఆర్ మీరేంటంటే మీ రియల్ సైడ్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేయకపోయినా డిఫికల్టీస్ అయితే ఫేస్ చేస్తారండి. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే అలా మీరు కరెక్ట్ చేసుకోకపోతే మాత్రం లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటారు. ఎందుకంటే సిట్యుయేషన్స్ అనేవి ఇప్పటికైతే మీకు కాంప్లికేటెడ్‌గా అనిపించకపోవచ్చు. ఆర్ అంటే అదే ముందులే నార్మలే అనే ఫీలింగ్ రావచ్చు. బట్ షార్ట్ కట్స్ వెతుక్కోవడం కానీ, లేకపోతే మీరు మీ ఒరిజినాలిటీని పక్కన పెట్టేసి కొంతవరకు వ్యక్తుల్ని ఫాలో అవ్వడం, లేకపోతే వ్యక్తులు చెప్పింది వినడం, లేకపోతే మీకు ఆ టైంకి ఏదైతే బెటర్ అని అనిపించి మీరేంటంటే డీవియేట్ అవ్వడం లాంటివి జరిగితే మాత్రం మీరు కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. ఎవరు కూడా షార్ట్ కట్స్ వెతుక్కోవద్దు. వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అక్కడ ఒరిజినల్‌గా ఏం చేయాలి? అసలు మీకు ఆ సిట్యుయేషన్ ఎలా అర్థమైంది? దాని ప్రకారం మీరు ఏం చేస్తున్నారు? ఇలా కొన్ని ఏంటంటే చెక్ చేసుకొని మీరు కరెక్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. ఈ టైంలోనేంటంటే యూనివర్స్ మీ లాయల్టీని టెస్ట్ చేస్తది. మీరు ఎంతవరకు ఫెయిత్‌ఫుల్‌గా ఉంటారు వ్యక్తులకైనా, సిట్యుయేషన్స్‌కైనా. మీరు ఎంతవరకు థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేస్తారు. సో, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరేంటి అనేదేంటంటే ఈ టైంలో మీరు ప్రూవ్ చేసుకోవాల్సుంటుంది. ఇవన్నీ కూడా మీకొక పరీక్షనండి. సో, కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు మేబీ అంత కాంప్లికేటెడ్‌గా అనిపించకపోవచ్చు. కొంతమందికి అనిపిస్తూ కూడా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే అక్కడ మీరు మీ క్యారెక్టర్‌ని లూజ్ అవుతున్నారా? లేకపోతే మీరేంటంటే లాస్ట్ వరకు సేమ్ ఉన్నారా? అసలు థింగ్స్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో, ఎక్కడా కూడా
మీరేంటంటే చేంజ్ అయిపోవడం కానీ, ఈజీగా మ్యానిపులేట్ అయిపోవడం ఆర్ వ్యక్తుల్ని మ్యానిపులేట్ చేయడం లాంటివి కూడా చెయ్యొద్దు. ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్ల మీరు కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారండి. పర్టిక్యులర్‌గా వ్యక్తులతో డీల్ చేస్తున్నప్పుడు కూడా సిన్సియర్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఏదో వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం కూడా మీరేంటంటే మీ క్యారెక్టర్‌ని చేంజ్ చేసుకోవడం అంటే కొంతమందుంటారు అలా కూడా చేస్తున్న వాళ్ళు. బట్ అలాంటివేమీ చెయ్యకపోతే మంచిది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదైనా సరే ఆర్గనైజ్డ్‌గా చేయడానికి ట్రై చేయండి. అన్నీ ఒకేసారి చేసేయాలి, అన్నీ ఒకేసారి చేంజ్ అయిపోవాలి అన్నట్టుగా కాకుండా లైఫ్‌లో ఏది ఫస్ట్ ఇంపార్టెంట్, ఎలాంటి సిట్యుయేషన్ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అన్నీ చూసుకొని ఒకటి తర్వాత ఒకటి సెట్ చేయడానికి చూడండి. బట్ అన్నీ ఒకేసారి క్లియర్ అయిపోవాలి, అన్నీ ఒకేసారి బెటర్ అయిపోవాలి, లైఫ్ ఒకేసారి మారిపోవాలి అంటే అలాంటివి జరగవు. సో, ఏది ఫస్ట్ ఇంపార్టెంటు? సో, దాని మీద మీరు ఎలా వర్క్ చేయాలి? ఎలా వర్క్ చేస్తున్నారు? సో, మీ వైపు నుంచి ఇంకా ఏం చేస్తే బావుంటుంది? ఇలా మీరేంటంటే ఫస్ట్ ఒక సిట్యుయేషన్‌ని సెట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి. అలా మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీ లైఫ్‌లో గ్రోత్ కనిపిస్తదండి. మీ లైఫ్‌లో బిగ్ చేంజెస్ కనిపిస్తాయి. ఒకేసారి కాదు, బట్ స్లోగా, స్టడీగా కనిపిస్తాయి. మేబీ ఇప్పుడు మీ వైపు నుంచి మీరు సిన్సియర్‌గా ఎఫర్ట్స్ పెడితే, కొంత వర్క్ స్టార్ట్ చేస్తే మీరు అంటే వెంటనే చేంజెస్ చూస్తారు అని నేను అనుకోను. బట్ గ్రాడ్యుయల్‌గా మాత్రం చేంజెస్ చూసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, కొంత ఫోకస్డ్‌గా ఉండండి. అండ్ ఈ టైంలో కొంచెం హెల్త్ మీద కూడా ఫోకస్ చేయడం మంచిది. హెల్త్ విషయంలోనేంటంటే కొంత కేర్ తీసుకోండి. ఏదైనా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నా, ఎక్కడైనా మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తున్నా సరే, మోస్ట్‌లీ మీరేంటంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి ఆర్ మెడికల్ సపోర్ట్ తీసేసుకోండి. ఏది ఏమైనా సరే నాకు తెలిసినంత వరకు మీ లైఫ్‌లో గ్రోత్ అయితే కనిపిస్తుందండి. గ్రోత్ అనేది ఒక్కసారి కాదు కానీ, బట్ స్లోగా ఉంటుంది. అండ్ ఈ టైంలో ఎవరైనా ప్రెగ్నెన్సీ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, హెల్త్ పరంగా కొన్ని గుడ్ చేంజెస్ వస్తాయి. హెల్త్ పరంగా ఏంటంటే కొంత కాన్షియస్‌గా కూడా ఉండాలి. ఆ కాన్షియస్‌నెస్ పెరుగుతది కొంతమందికి. సో, ఏది ఏమైనా సరే మీరేంటంటే ఇఫ్ డిఫికల్టీ స్టిల్ ఫేస్ చేస్తున్నట్టయితే మాత్రం మెడికల్ సపోర్ట్ తీసుకుంటారు. అదైతే చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టైంలోనే మీకు ఎవరో ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం అయినా జరుగుతుంది. ఆర్ మీరే ఒక వ్యక్తికి స్పెషల్ గిఫ్ట్ ఇస్తారు. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఈ గిఫ్ట్ కూడా ఏదో సింపుల్ గిఫ్ట్ కాదండి. చాలా వాల్యుబుల్ లైక్ ఏంటంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా బిగ్ గిఫ్ట్ అవుతుంది. అదైనా మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆర్ అదైనా మీరు ఇస్తారు వ్యక్తులకి. సో, అలాంటి సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ కొంతమందివేంటంటే బర్త్‌డేస్ అవుతాయి ఆర్ కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. సో, దానివల్లైనా గిఫ్ట్స్ రావచ్చు. గిఫ్ట్స్ ఇవ్వచ్చు. అదే కాకుండా మేబీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కూడా గిఫ్ట్స్ అనేవి రావచ్చు. సో, బేసిక్‌గా అలాంటి చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ నేను చెప్తున్నాను కదండీ! డెఫినిట్‌గా ప్రెగ్నెన్సీకైతే ఒక ఛాన్స్ కనిపిస్తుంది. కొంతమందేంటంటే ఈ రీసెంట్ టైమ్స్‌లోనే బేబీకి బర్త్ ఇవ్వడం కూడా జరుగుతది. అండ్ ఇంకొకటేంటంటే బిజినెస్ ఆపర్చునిటీ ఒకటొస్తదండి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయినా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆర్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకేంటంటే బిజినెస్‌లో ఒక మంచి ఆపర్చునిటీ రావడం, లైక్ ఏంటంటే బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అనేది మీకు దొరికిన ఫీలింగ్ అయితే వస్తది. సో, బిజినెస్ చేసే వాళ్ళకేంటంటే ఇది గుడ్ టైమ్. డెఫినిట్‌గా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంప్రూవ్ అవుతదని చెప్పొచ్చు. కాకపోతే ఒక విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలండి. అదేంటంటే మేబీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ట్రబుల్ చేయడానికి చూస్తారు. మోస్ట్‌లీ మీ ఎనిమీస్ అని చెప్పొచ్చు. సో, ఎనిమీస్‌తో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటేంటంటే, మీ వ్యక్తులతోనే వాళ్ళు వర్క్ చేస్తూ ఉండొచ్చు. మీకు ఎగెయిన్స్ట్‌గా. సో, నాకు తెలిసినంత వరకు మీకెవరైనా సస్పీషియస్‌గా అనిపిస్తే వాళ్ళని కూడా ట్రస్ట్ చేయొద్దు. ఐ మీన్ మీ వ్యక్తుల్లో. ఇప్పుడు ఎనిమీ అంటే ఎలాగా వాళ్ళకి మీకు వైబ్స్ మ్యాచ్ అవ్వవు. వాళ్ళని చూస్తేనే మీరేంటంటే డిఫరెంట్‌గా ఫీల్ అవుతారు కాబట్టి అది విడిచిపెట్టేయండి. సో, మీ మధ్యలో ఆ ఎనిమిటీ అనేది క్లియర్‌గా ఉంటది. బట్ ఇప్పుడు కొంతమందేంటంటే వాళ్ళలోనే ఉంటారు. వాళ్ళకి ఎగెయిన్స్ట్‌గా కొన్ని చేస్తుంటారు. సో, మీరేంటంటే అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మీ ఎనిమీస్‌తో వర్క్ చేయడం మీకు ఎగెయిన్స్ట్‌గా అలాంటివి జరుగుతాయి. సో, ఏది ఏమైనా సరే మీరేంటంటే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు ఆల్రెడీ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారండి. అవి ఫేస్ చేసిన తర్వాత బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు. ఇంక మీ వల్ల అవ్వట్లేదు. లైఫ్‌లో ఎంత ముందుకు వెళ్దాము అనుకున్నా మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ మీ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇంక లైఫ్ ఇలానే ఉంటుంది అనుకోని మీరైతే డిసైడ్ అయిపోయారు. సో, దానివల్ల అంటే కొన్ని విషయాల్ని ఈజీగా గివ్ అప్ చేసేస్తున్నారు. బట్ మళ్ళీ మీకే మనసు అంగీకరించక మళ్ళీ ట్రై చేస్తున్నారు. అలా అంత ఈజీగా ఎందుకులే గివ్ అప్ చేయడం. సో, చూద్దాము మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉంటదేమో అని.
బట్ అదేంటంటే మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది. సో మీకేం అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి అవుట్‌కమ్ మీద మీకు ఎక్స్‌పెక్టేషన్స్ కూడా తగ్గట్లేదు. అంటే ఒక సిట్యుయేషన్ ఇలానే జరగాలి అని మీరు అనుకుంటున్నారండి. సో దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అది అలా జరగట్లేదు. సో జరగకపోయేసరికి మీరు గివ్ అప్ చేసేస్తున్నారు. మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ చేస్తున్నారు కానీ, ఆ అవుట్‌కమ్ అలానే రావాలి, అలా వస్తేనే హ్యాపీగా ఉంటాం. సో ఈ ఫీలింగ్‌ని చేంజ్ చేసుకోవట్లేదు. ఈ ఎక్స్‌పెక్టేషన్ తగ్గకపోవడం వల్లే ప్రతిసారి మీరేంటంటే డిసప్పాయింట్ అవుతున్నారు. ప్రతిసారి మీరేంటంటే ఆ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవడం, రియాలిటీలో ఆ సిట్యుయేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? రియాలిటీలో మీరు అదే జరగాలి అని ఎక్స్‌పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇలా కొన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. టైమ్ బీయింగ్ మీరేంటంటే కొన్ని ఇలానే జరగాలి అనుకోని పుష్ చేయలేరు. మీ వైపు నుంచి మీరేంటంటే చేయాల్సింది చేయాలి. బట్ రిజల్ట్ అనేది ఇలానే రావాలి, ఇప్పుడే రావాలి, ఇలా వస్తదంటేనే మేము చేస్తాం అనుకుంటే మాత్రం మీరు లైఫ్‌లోనేంటంటే గ్రోత్‌ని చూడలేరు. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని ఈ టైంలో గ్రోత్ కనిపిస్తుందండి. అలా అని చెప్పి నేను చెప్పినట్టుగా వెంటనే కూడా కాదు. సపోజ్ మీరేంటంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి. సో, స్టార్ట్ చేసిన వెంటనే మీకు ప్రాఫిట్, సక్సెస్ ఏం కనిపించదు. అలా కనిపించడానికి ఒక 1 ఆర్ 2 ఇయర్సో లేకపోతే మినిమమ్ ఒక 9 మంత్సో పడతది. సో, దానికి మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి. అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం, ఆ ఐడియాస్ కానీ, ఆ క్లారిటీ కానీ మీకుండి మీరు స్టార్ట్ చేయడం వరకే మీ చేతుల్లో ఉంటది. బట్ సక్సెస్ ఏంటంటే ఇలా స్టార్ట్ చేయగానే వచ్చేయాలి, 3 మంత్స్‌లో వచ్చేయాలి అంటే అది మాత్రం మీ చేతుల్లో ఉండదు. మీరేంటంటే గ్రాడ్యుయల్‌గా అలాంటి చేంజెస్ చూస్తారు. ఇదేంటంటే ఒక బిజినెస్ అనే కాదండి. ఏ యాస్పెక్ట్‌లో అయినా మీరేంటంటే చాలా కాలం నుంచి ఎఫర్ట్స్ పడుతున్నారు. కొన్ని చేంజెస్ రావట్లేదు. మరి ఏం చేస్తే బావుంటుంది? గివ్ అప్ చేసేయడమే బెటర్ ఏమో అనుకోని ఫీల్ అయ్యి, మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత, మళ్ళీ అది మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు అంటే, అర్థం ఏంటంటే అది వర్కౌట్ అవ్వదు అని కాదు. మీ ఎక్స్‌పెక్టేషన్ తగ్గించుకొని, మీ వైపు నుంచి మీరు ఏం చేయాలో అది చెయ్యాలి. టైం వచ్చినప్పుడు అది జరుగుతది. టైం రాకుండా అదే జరగాలి అంటే జరగదంతే. సో, లాంగ్ టర్మ్‌లో అయితే రిజల్ట్ ఒస్తదండి. మీరు ఖచ్చితంగా రిజల్ట్‌ని చూస్తారు. అది కూడా చాలా పాజిటివ్‌గా వస్తది. అండ్ మీకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది. పర్టిక్యులర్‌గా మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసినా ఆర్ ఫినాన్షియల్‌గా మీరేమైనా ప్లాన్ చేస్తున్నా అలాంటివైతే మాత్రం టైం పడతది. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ పట్టొచ్చు. ఆ తర్వాత మీకేంటంటే ప్రోగ్రెస్ కనిపిస్తది. ఆర్ మీరేంటంటే క్లియర్‌గా సక్సీడ్ అయ్యారు అని మీకు అర్థమవుతది. అప్పటి వరకు మాత్రం కొంచెం థింగ్స్ ఏంటంటే డిఫరెంట్ గానే ఉంటాయి. బట్ అది టైం కాకపోవడం వల్ల అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు జరగదు, వర్కౌట్ అవ్వదు అని మాత్రం ఎవరు అనుకోవద్దు. సో, ఈ టైంలో ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా, ఏదైనా ప్లాన్ చేస్తున్నా సరే డెఫినిట్‌గా స్టార్ట్ చేసుకోండి. వర్కౌట్ అవుతది. అయితే వెంటనే కావాలి లైక్ ఏంటంటే కొన్ని వెంటనే జరిగిపోవాలి అనుకుంటే మాత్రం మీ సిట్యుయేషన్స్‌కి జరగవు. సో, ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా మిథున, కన్య, ధనుస్సు, మీన రాశి వారున్నారో, ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, నేనేంటంటే వీడియో స్టార్టింగ్‌లోనే ఈ పార్ట్ చెప్దాం అనుకున్నాను. బట్ ముందు చెప్తే లెంతీ అయిపోతుందని చెప్పి చెప్పలేదు. సో, ఇక్కడ చెప్తున్నాను. పర్టిక్యులర్‌గా ఇలా ఈ 4 సైన్స్ అరేంజ్ చేయడానికైతే ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు ఏదో రాండమ్‌గా అరేంజ్ చేశానని. బట్ ఏది రాండమ్‌గా అరేంజ్ చేయడం అయితే కాదు. సో, ఇలా అరేంజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ 4 సైన్స్‌ని కూడా మ్యూటబుల్ సైన్స్ అంటారండి. అంటే సీజన్‌లో లాస్ట్ వస్తాయన్నమాట ఈ సైన్స్. సో, దానివల్ల వీటినేంటంటే మ్యూటబుల్ సైన్స్ అని అంటారు. సో, ఈ సైన్స్ వాళ్ళకి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. సో, పర్టిక్యులర్‌గా ఈ 4 సైన్స్ ఎవరివైతే వాళ్ళకేంటంటే కొన్ని సిమిలారిటీస్ ఉంటాయండి. ఆ సిమిలారిటీస్ ఎలాంటివి అంటే, వీళ్ళు ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఆర్ ప్రాసెస్ చేసుకోగలుగుతారు. కొంతమందేంటంటే సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకెలా అనిపిస్తుంటదంటే, ఇవన్నీ మనం ఎందుకు ఫేస్ చేయాలి? సో, ఇలాంటివన్నీ మన వల్ల కాదు. ఇవన్నీ మనం ఎందుకు ఫేస్ చేయాలి? సో, ఇవన్నీ మనం ఏంటంటే యాక్సెప్ట్ చేయలేం. ఇది మనం డిజర్వ్ చేయం అనుకోని చాలా ఇగ్నోరెంట్‌గా ఉంటారు. బట్ ఈ 4 సైన్స్ వాళ్ళు అలా ఉండరండి. వీటినేంటంటే ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి వాళ్ళసలు ఎలా చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? అనుకోని ఆ విధంగా ప్రాసెస్ చేసుకుంటారు. చాలా తొందరగా ప్రాసెస్ చేసుకుంటారని చెప్పొచ్చు. సో, చేసుకున్న తర్వాత వీళ్ళ వైపు నుంచి వీళ్ళు చేయాల్సింది చేస్తారు. అంటే ఈ పర్టిక్యులర్ 4 సైన్స్ వాళ్ళు కూడా ఎండింగ్స్‌ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారండి. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళేంటంటే ఎండింగ్స్‌ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ వాటి ప్రకారం వాళ్ళు చేయాల్సింది కూడా చేస్తారు. సో, దానివల్ల అంటే వీళ్ళకి రెసిలియన్స్ అనేది ఎక్కువ అని కూడా చెప్పొచ్చు. సో, అందుకే చూద్దాం అసలు మరి సూర్యగ్రహణం వల్ల
పర్టిక్యులర్‌గా మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఏంటి? సో, దేని మీద మీరు ఫోకస్ చేయాలి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ టైంలో మీరేంటంటే కొంతమందితో ఫ్లర్ట్ చేయడం కానీ, ఆర్ ఒక రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయడానికి చూడడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. మేబీ అంటే ఒక మాటలో చెప్పాలంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, దానివల్ల మీరేంటంటే కొంత ఈజీగా ఫీల్ అవ్వడం కానీ, ఆర్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ అలాంటివైతే జరుగుతాయి. సో, మీరేంటంటే అలాంటి చేంజెస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పర్టిక్యులర్‌గా లేడీస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరేంటంటే ఈ టైంలో ఒక మ్యాన్‌నయితే మీట్ అవుతారు. సో, ఆ పర్సన్ కూడా ఎలా ఉంటారంటే కొంత అడ్వెంచరస్‌గా ఉండడం కానీ, లేకపోతే వాళ్ళేంటంటే ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తారు. అంటే మీకు వాళ్ళెలా అనిపిస్తారంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తారండి. సో, మీరేంటంటే ఆ వ్యక్తికి అందుకే బాగా కనెక్ట్ అయిపోవడం కానీ, ఆ వ్యక్తితో సీరియస్‌గా రిలేషన్‌షిప్ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈవెన్ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు అబ్బాయిలైనా సరే, మీరొక పర్సన్ అయితే మీట్ అయ్యే ఛాన్స్ ఉందండి. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఇది జస్ట్ ఒక షార్ట్ జర్నీ అవుతుందంతే. లైక్ ఏంటంటే వీళ్ళతో మీరు రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేయడం కానీ, ఆర్ ఇక్కడ ఫ్యూచర్‌ని ప్లాన్ చేయడం కానీ అలాంటి వాటికి పాసిబిలిటీ ఉండదు. దానికి రీజన్ ఏంటంటే మీలో కొంతమందికి మీట్ అయ్యే పర్సన్ ఈజీగా అనిపిస్తారు. సిట్యుయేషన్స్ కూడా కన్వీనియంట్‌గా ఉంటాయి. బట్ కొంతమందికైతే అలా కన్వీనియంట్‌గా ఉండవు. పర్టిక్యులర్‌గా మీలో కొంతమందేంటంటే డిఫరెంట్ నేషనాలిటీ, డిఫరెంట్ రిలీజియన్ సో, అలాంటి వ్యక్తుల్ని మీట్ అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే ప్రాక్టికల్‌గా కొన్ని కన్సిడర్ చేసినప్పుడు అది ఇంపాసిబుల్ లాగా లేకపోతే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటది. సో, దానివల్ల కూడా మీరేంటంటే దీన్ని ఎక్కువ ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయలేకపోతుంటారు. అది ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్న వచ్చే డిఫికల్టీస్‌కి మీరు భయపడడం కానీ, సో, ఈ హెడ్‌ఏక్ అంతా మనకెందుకులే ఆల్రెడీ మన లైఫ్‌లో చాలా ఉన్నాయి కదా! ఇలా కూడా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో, బేసిక్‌గా కొంతమందికైతే ఇది క్లియర్‌గా షార్ట్ జర్నీ అవుతది. కొంతమందికి మాత్రం ఇది వర్కౌట్ అవుతది. అది కూడా ఎప్పుడు అంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోగలరు. మీరు కొన్ని ఫేస్ చేస్తారు, ఫైట్ చేస్తారు. మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ అండ్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో, మీకేంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది అనుకోని మీరు ముందుకు వెళ్ళినప్పుడు కొంతమందికి వర్కౌట్ అవుతది. బట్ కొంతమందికైతే ఇది వర్కౌట్ అవ్వదు. టెంపరరీ సిట్యుయేషన్ లానే ఉంటది. లైక్ ఏంటంటే ఫ్లర్టేషన్ కూడా ఎలా ఉంటది అంటే చాలా లైట్‌గా ఉంటదండి. డీప్‌గా ఉండదు. దానికి రీజన్ ఏంటంటే కనిపిస్తూ ఉంటాయి డిఫికల్టీస్ అనేవి. సో, దానివల్ల ఏంటంటే ఈవెన్ వ్యక్తితో మాట్లాడుతున్నా చాలా అన్‌ష్యూర్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆర్ ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుంటారు. సో, వీళ్ళతో మనం ఎక్కువ ఎంగేజ్ అయ్యాము అంటే మేబీ మనం కూడా కొన్ని ఫేస్ చేయాల్సొస్తదో ఏంటో అని. అంటే నేను చెప్తున్నాను కదా! సిట్యుయేషన్స్ ఏంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ కొంతమందికి మాత్రం మంచి పాసిబిలిటీ అండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. పర్టిక్యులర్‌గా నేను చెప్పినట్టుగా లేడీస్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీరైతే మాత్రం ఒక డీసెంట్ మ్యాన్‌ని మీట్ అవుతారు అని చెప్పొచ్చు. నేను చెప్పినట్టుగా జెంట్స్ విషయంలోనేంటంటే కొంచెం అటుగా, ఇటుగా ఉండొచ్చు. ఏది ఏమైనా సరే మీరేంటంటే ఇలాంటి విషయాల్లోని ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, మీ సిట్యుయేషన్స్‌ని మీరు చెక్ చేసుకొని, మీరు దాని ప్రకారం ముందుకు వెళ్ళడం కానీ, అలాంటివైతే చెయ్యొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, మనీ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే, వ్యక్తుల వల్ల కొన్ని ట్రబుల్స్ అయితే మీరు ఫేస్ చేయొచ్చు. ఆర్ మనీ విషయంలోని మీరు కొంత రెక్లెస్‌గా ఉండడం వల్ల కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొచ్చు. ఎందుకంటే, కొంతమంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొంతమంది ఏదో పర్చేస్ చేద్దాం అనుకుంటారు. బట్ అక్కడ సోర్స్ అనేది ప్రాపర్‌గా చెక్ చేసుకోరు. ఆర్ వాళ్ళకేంటంటే అది కరెక్ట్ అని అనిపిస్తది. సో, అలాంటి విషయాల్లో కూడా కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఆర్ కొంతమంది మనీ ఇచ్చేస్తారు వ్యక్తులకి. సో, ఇచ్చిన దగ్గర కూడా డిఫికల్టీ ఉండొచ్చు. మనీ తీసుకున్న డిఫికల్టీ ఉండొచ్చండి. సో, మనీతో డీలింగ్ చేస్తున్న వాళ్ళేంటంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. లేకపోతే మనీ లాస్ అనేది కనిపిస్తుంది. ఆర్ మనీ వల్ల మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేయడం లాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. సో,
సో మనీతో డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. మనీ విషయంలో అలా అని చెప్పి వ్యక్తులు చెప్పిన మాటలు కూడా వినొద్దు. కొంతమంది ఏంటంటే వ్యక్తులు ఇస్తున్న సలహాలను పాటిస్తుంటారు మనీ విషయంలో. సో మీరు అలాంటివి కూడా చేయకుండా మీ ఓన్ డెసిషన్స్ మీరు తీసుకోవడం కానీ, కొన్ని మీరు ప్రాపర్‌గా చెక్ చేసుకోవడం కానీ అలాంటివి చేయడం బెటరు. సో ఈ టైంలో ఏంటంటే మీకు కొంత ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ కూడా వస్తుంటది. సిట్యుయేషన్స్ ఏంటంటే అలా ఉంటాయి. అవేంటంటే మిమ్మల్ని తిరిగి ఛాలెంజ్ చేస్తుంటాయి. చూడడానికి అంతా సింపుల్ గానే ఉన్నట్టు అనిపిస్తుంటది. కానీ మీరు వన్స్ అందులోకి ఎంగేజ్ అయిన తర్వాత మీరేంటంటే థింగ్స్‌ని ఒక అలైన్‌మెంట్ లోకి తీసుకొద్దాం అనే టైంలోనేంటంటే అవన్నీ మీకు అంత ఈజీగా కోఆపరేట్ చేయవండి. అది వ్యక్తులైనా, సిట్యుయేషన్స్ అయినా. సో దానివల్ల మీరేంటంటే కొంత ఇరిటేట్ అవ్వడం, వ్యక్తులు మాట్లాడుతుంటే మీకు అంతగా నచ్చకపోవడం. సో కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మీరు కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సుంది ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి. సో అందుకే అలాంటివి జరుగుతాయి. సో వాటి మీద కూడా మీరేంటంటే ప్రాపర్‌గా ఫోకస్ చేయాలి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి. మీరేంటంటే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు అంటే అవేమి సరదాకి లేకపోతే అవి అంటే ఏదో జరగాలి అని జరగవండి. మీరు కొన్ని నేర్చుకోవాలి. మీరు కొంత మారాలి. మీరేంటంటే కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల మీరు ఫేస్ చేస్తున్న కాన్సిక్వెన్సెస్ అవి అని తెలుసుకోవడం కోసమే జరుగుతాయి. అది మీకు వెంటనే తెలియకపోయినా తర్వాతైనా తెలుస్తది. సో అందుకే మీరేంటంటే కొంత జాగ్రత్తగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ని జరిగినప్పటికీ కూడా స్టిల్ లక్ అనేది మాత్రం మీ వైపే ఉంటదండి. ఎప్పుడైతే ఈ 4 లీఫ్ క్లావర్ వచ్చిందో డెఫినెట్‌గా ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మీరు లక్కీ పర్సనే. లక్ అయితే మీ వైపు ఉంటది. సో ఎవరైనా సరే మీ లక్‌ని పరీక్షించుకోవడం కోసం ఏవైనా ఎగ్జామ్స్ రాస్తున్నా మీరేంటంటే ఏదైనా సంథింగ్ డిఫరెంట్‌గా చెయ్యాలి అనుకుంటున్నా చెయ్యండి. ఎందుకంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ దాని అర్థం ఏంటంటే మనీతోని హ్యూజ్ డీలింగ్స్ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ షార్ట్ కట్ మెథడ్స్ మాత్రం వెతుక్కోవద్దు. లైక్ నేను చెప్పేదేంటంటే లక్ ఏ విధంగా మీ వైపు ఉంటది అంటే, మీరు కెరియర్ మీద కరెక్ట్‌గా ఫోకస్ చేసి, కరెక్ట్‌గా కెరియర్‌లోని మీరేంటంటే సక్సెస్ చూడాలి అనుకుంటే వర్కౌట్ అవుతుంది. అంటే ఒక జాబ్ రావడం కానీ, లొకేషన్ చేంజ్ కానీ, పర్టిక్యులర్‌గా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు కదా! అలాంటివి వర్కౌట్ అవ్వడం కానీ, మ్యారేజ్ అనేది ఫిక్స్ అవ్వడం కానీ, కొన్ని గుడ్ థింగ్స్ జరుగుతాయండి. అవన్నీ ఎందుకంటే లక్ మీ వైపు ఉండడం వల్లే. సో మీరేంటంటే ఇలాంటి విషయాల్లోనైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏది ఏమైనా సరే థింగ్స్‌ని మాత్రం ఒక ఆర్డర్‌లో పెట్టడానికి ట్రై చేయండి. మీ లైఫ్ అనేది మెస్సీ అయిపోయిందనుకోండి, దానికి రీజన్ మీరే. మీ లైఫ్‌ని మీరు కాంప్లికేట్ చేసుకోవడం వల్లే మెస్సీ అవుతుంది. లేదు మీరేంటంటే కరెక్ట్‌గా ఫోకస్ చేసి ఏది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ అయిన దాన్ని హోల్డ్ చేస్తారండి. ఇంపార్టెంట్ కానిది విడిచిపెట్టేస్తారు. సో మీరు అలా ఉండి ఈజీగా మీరు థింగ్స్‌ని అర్థం చేసుకొని హ్యాండిల్ చేస్తే మీ లైఫ్ ఏంటంటే బెటర్‌గా ఉంటుంది. లేదు నేను ఇలానే ఉంటాను అంటే మాత్రం డెఫినిట్‌గా కొంత ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తారండి. సో మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా ఇంపార్టెంటే. మీరు సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని దాన్ని హ్యాండిల్ చేసే బట్టి మీ లైఫ్‌లో ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే ఎక్కువ ఛాలెంజింగ్‌గా ఉండవు. లేకపోతే మాత్రం కొన్ని లెసన్స్ నేర్చుకోవడం కోసం మాత్రం కొన్ని జరుగుతాయి. సో మీరేంటంటే ఈ టైంలోని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అసలుకే సోలార్ ఎక్లిప్స్ ఎలా అంటే కార్మిక్ రీసెట్‌ని ఇండికేట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీరు తీసుకునే డెసిషన్స్ ఇంపాక్ట్ అయితే మీ మీద ఉంటదండి. సో ఒక వెయిట్‌నయితే క్యారీ చేయాల్సుంటది. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో కొన్ని మీకు అర్థమవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారండి. పర్టిక్యులర్‌గా ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మీ లైఫ్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే లైఫ్‌ని సార్ట్ ఔట్ చేసుకోవట్లేదు అనే దానికంటే కూడా, ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరెలా ఫీల్ అవుతున్నారు? సో మీకేం కావాలి అనే ఒక క్లారిటీని మిస్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉండొచ్చు. సో ఆ వ్యక్తి విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. సో అవి మీరు ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఏ విధంగా ఫీలింగ్స్‌ని రిటర్న్ చేయాలో కూడా మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదేంటంటే ఒక వ్యక్తి అనే కాదు, ఒక సిట్యుయేషన్‌లోనైనా సరే మీరేంటంటే మీ ఫీలింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. ఆ సిట్యుయేషన్‌లో ఏం కావాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. బట్ ఖచ్చితంగా ఈ సూర్యగ్రహణం ప్రభావం వల్ల మీరేంటంటే ఫైనల్‌గా మీ ఫీలింగ్స్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకుంటారు. ఆ సిట్యుయేషన్‌లో మీకేం కావాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. బట్ క్లారిటీ వచ్చినప్పటికీ కూడా స్టిల్ హోప్ అయితే ఉండదు. హోప్‌లెస్‌గా ఫీల్ అవుతుంటారు. దానికి రీజన్ ఏంటంటే మీరు కొంత హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉండడం వల్ల మీ వైపు నుంచి ఆ సిట్యుయేషన్‌ని మళ్ళీ కూడా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటదన్నమాట. అంటే మీరు కొంత ఆ సిట్యుయేషన్‌లో ఎఫర్ట్స్ పెట్టడం కానీ,
ఆర్ దానికోసం మీరు కొంత కాంట్రిబ్యూట్ చేయడం కానీ చెయ్యాలండి. సో అలా మీరేంటంటే కొంత చేయాల్సిన పరిస్థితి ఉండడం వల్ల మీరు కొంత హోప్‌లెస్‌గా, కొంత డిఫికల్ట్‌లా ఫేస్ చేస్తుంటారు. బట్ నాకు తెలిసినంత వరకు మీరు పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీ ఫీలింగ్స్ ఎప్పుడైతే రియలైజ్ అవుతారో, మీకు ఈ సిట్యుయేషన్ గురించి ఒక క్లారిటీ వస్తదో, అక్కడితోని ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయినట్టుగా. సో, న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది. ఈ న్యూ సైకిల్‌లోనేంటంటే, మీకు క్లారిటీ వచ్చిన దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అలానే మీరు ఇక్కడ డిఫికల్టీస్, ఛాలెంజెస్ ఉన్నా సరే, స్టిల్ మీరు ప్రాపర్ వేలో స్టాండ్ తీసుకుంటారా లేదా? మీరు హీల్ అవుతూ ఈ సిట్యుయేషన్‌ని ఎలా బెటర్ చేసుకుంటారు? దీనివల్ల మీ లైఫ్ ఎలా బెటర్ అవుతుంది అనేది డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో, నాకు తెలిసినంత వరకు మీకు ఈ సిట్యుయేషన్ మీద క్లారిటీ రావడమే ఒక బిగ్ థింగ్ లాగా అనిపిస్తుంటదండి. సో, వచ్చిన క్లారిటీ ప్రకారం మీరేం హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వరు. క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఫేస్ చేయాలి? సో, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటది? మీరసలు చేయగలరా లేదా అనుకోని బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే స్లోగా మీకు రియాలిటీ అర్థమవుతుంటది. స్లోగా మీరు అదే చేయాల్సిన పరిస్థితి ఉంది అని తెలుసుకుంటారు. సో, అది మీకేంటంటే కష్టం అనిపిస్తది. దానికంటే ఆ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తది. బట్ విడిచిపెట్టి వెళ్ళలేరు. దానికి రీజన్ ఏంటంటే మీకొచ్చే క్లారిటీ ప్రకారం మీరు అక్కడ కొంత వర్క్ చేయాల్సిన అవసరం ఉంటది. మీరక్కడ వర్క్ చేయకపోతే ఇక్కడ కాకపోయినా మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసే పరిస్థితి ఉండొచ్చు. ఆర్ కొంత డిఫికల్టీస్ ఉండొచ్చు అని తెలుసుకుంటారు. సో, అంటే మొత్తానికి సిట్యుయేషన్‌లో ఉన్న కాంప్లెక్సిటీ ఏంటి? ఆర్ మీ వైపు నుంచి మీరేం చేయాల్సిన అవసరం ఉంది? దానికి మీ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి? మీరు అంటే డెఫినిట్‌గా సిట్యుయేషన్ గురించయితే ఫుల్‌గా అర్థం చేసుకునే టైం రావడం వల్ల కొంచెం స్టార్టింగ్‌లో అటు ఇటు అవుతుంటారు. ఆ డిఫికల్టీ ఉంటది. బట్ స్లోగా ప్రాసెస్ చేసుకుంటారు. నేను ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను. సిట్యుయేషన్స్‌ని ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతారని. మీకేంటంటే ఆ రెసిలియన్స్ అనేది ఉంటది. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఈ సిట్యుయేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తారు, ప్రాసెస్ చేసుకుంటారు. దానికోసం వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇది ఈ సైకిల్ బిగినింగ్‌లో జరుగుతది. ఒక సైకిల్ అయితే కంప్లీషన్‌కొచ్చేసినట్టే. ఇంకొక సైకిల్ బిగిన్ అవుతుందండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.